హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు మనం ఈ తోటకూరతో దమ్ ఫ్రై తయారు చేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో, ఏ విధమైన వాటర్ లేకుండా ఓన్లీ ఈ తోటకూర లీవ్స్తో ఇప్పుడు మనం ఈ ఫ్రైని తయారు చేయబోతున్నామండి. తప్పకుండా తిలకించండి. లీవ్స్ని ఈ విధంగా కట్ చేసి వాటర్లో కొద్దిసేపు పెట్టేశానండి. ఇక కంటైనర్లో ఆనియన్ పీసెస్, కర్రీ లీవ్స్, పోప్ మసాలా సీడ్స్ యాడ్ చేశానండి. ఒక పెద్ద గరిటెడు గుంట గరిటెతో ఆయిల్ యాడ్ చేశానండి. రెండు నిమిషాల పాటు ఈ ఆనియన్ పీసెస్ ఫ్రై అవనిద్దామండి. పోప్ మసాలా సీడ్స్లో పచ్చిపప్పు కొద్దిగా ఎక్స్ట్రా ఉన్నట్టుగా చూసి యాడ్ చేశానండి. ఇక ఈ లీవ్స్ కూడా చక్కగా వాటర్లో వాష్ అయిపోయాయండి. ఆనియన్ పీసెస్ కలర్ చేంజ్ అయ్యాయండి. అందులో ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ తోటకూర లీవ్స్ని యాడ్ చేసేద్దామండి. మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం తర్వాత కొద్దిగా పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ప్లేట్ కొద్దిగా చక్కగా మగ్గాలని చెప్పేసి ప్లేట్ యాడ్ చేశానండి. ఇక ఇందులో ఒక మీడియం సైజ్ టమాటా, చిటికెడు అంటే మనం పసుపు వేసినంతగా కొద్దిగా రెడ్ చిల్లీ పౌడరు, హాఫ్ స్పూన్ షుగర్ అండి యాడ్ చేసేద్దామండి. పెద్ద ఉల్లిపాయ పీసెస్తో ఒక పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ కారంగా లేకుండా ఉండాలని చెప్పేసి ఈ విధంగా రెడ్ చిల్లీ పౌడర్ తక్కువగా యాడ్ చేయడం జరుగుతుందండి. చూస్తున్నారు కదా. రెండు నిమిషాల తర్వాత మన కర్రీ ఏ విధంగా తయారైందండి. అదేనండి ఫ్రై అండి. ఏ విధమైన వాటర్ కానీ మసాలాలు కానీ లేవండి. ఓన్లీ న్యాచురల్గా ఈ ఫ్రై రెడీ అయిందండి. బై అండి.